హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో ఈరోజు మనం మాట్లాడుతున్న ఈ వీడియోలో ప్రీవియస్గా రైల్వే స్టాక్స్ ఎంత ర్యాలీ అయ్యాయి, సో ప్రజెంట్ ఎంత డిస్కౌంట్లో రన్ అవుతున్నాయి అనే వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నా. కొంచెం వన్ బై వన్ స్టాక్ చూస్తే కొంచెం టైం పడుతుందేమో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్గా కంటిన్యూ చేయండి, లేకపోతే వన్ ఆర్ టూ చూసిన తర్వాత మీ ఇష్టం, మీ ఓన్గా అయినా రీసెర్చ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మార్కెట్ అనేది కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది. బేసికల్గా కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మార్కెట్కి కొన్ని స్టేజెస్ ఉంటాయి. నేను ఆల్రెడీ మన స్టార్టింగ్లో కొన్ని వీడియోస్ చేశాను. మార్కెట్ స్టేజెస్ని మీరు అర్థం చేసుకుంటేనే, ఆ స్టేజెస్ని మీరు అర్థం చేసుకుంటేనే మార్కెట్లో సస్టైన్ అవ్వగలరు, ఒక మంచి ప్రాఫిట్స్ని తీసుకోగలరు. లేకపోతే ఏమవుతుందంటే మార్కెట్ పెరగడం, అప్ ట్రెండ్, మళ్ళీ కన్సోలిడేషన్, మళ్ళీ డౌన్ ట్రెండ్, మళ్ళీ కన్సోలిడేషన్, మళ్ళీ అప్ ట్రెండ్, ఇలా బ్యాలెన్స్డ్గా అవుతూ ఉంటుంది అన్నట్టు. ఓవరాల్గా మనకు వచ్చే రిటర్న్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అదే అప్ ట్రెండ్లో పెరిగినప్పుడు తీసేసుకొని మళ్ళీ కన్సోలిడేషన్కి వచ్చి, డౌన్ ట్రెండ్ నుంచి కన్సోలిడేషన్కి వచ్చినప్పుడు తీసుకున్న మళ్ళీ ఎంటర్ అయినప్పుడు ఏమైతాయి అంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. కొన్ని ఏంటంటే కొన్ని కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటాయి. అది ఇంకా మనం ఏం చేయలేము. అన్నీ జస్ట్ చిన్న తక్కువ ప్రాబబిలిటీ కోసం ఎక్కువ ప్రాబబిలిటీని వదిలేసుకోలేము కదా. సో అది మీరు ఆలోచించుకోండి, మార్కెట్ స్టేజెస్ని స్టడీ చేయండి. సో లెట్స్ మూవ్ టు ద వీడియో. సో ఫస్ట్ వన్ ఏంటంటే రైల్టెల్. ఫస్ట్ వన్ బై వన్ వెళ్దాం. రైల్టెల్ ప్రీవియస్గా దాదాపు మనం ఒక 23 నుంచి తీసుకుందాం. 23 నుంచి చూడండి 500% పెరిగింది. ఓకే, 500% పెరిగిన తర్వాత ఓకే, ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఇప్పుడు ఎంత ఫాల్ రన్ అవుతుంది మనకు వన్ బై వన్ చూసుకుందాం. సో ఇక్కడ 50% ఫాల్ రన్ అవుతుంది, ఫాల్ పడుతుంది అన్నట్టు, ఫాల్లో ఉంది. అంటే ఇది ఇంకా వచ్చే ఛాన్స్ ఉంటుందా అంటే వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక ఇమీడియట్ ఫాల్ తర్వాత మళ్ళీ ఇమీడియట్ రివర్స్ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నట్టు. ఇమీడియట్ ఫాల్, డౌన్ ట్రెండ్ తర్వాత ఒక కన్సోలిడేషన్ రావాలి. ఆ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయిన తర్వాతనే మళ్ళీ ఒక ట్రెండ్ చూసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చెప్తా ఉంటా, ఒకసారి కంటిన్యూస్గా పెరిగిన స్టాకు ఫాల్ అయింది అంటే మళ్ళీ అది పెరగడానికి చాలా టైం పట్టిద్ది, చాలా వరకు టైం పట్టిద్ది. ఏదో ఒకటో రెండు ఇమ్మీడియట్గా పెరుగుతాయి, కానీ చాలా స్టాక్స్ కన్సోలిడేషన్ అయిన తర్వాతనే పెరుగుతాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐర్కాన్ చూడండి, వావ్, 2023 అనుకున్నాం కదా. సో 2023 అంటే సరే 2023-22 ఇక్కడ ఓకే, ఇక్కడ నుంచి చూడండి ఐర్కాన్ దాదాపు సేమ్ 600% పెరిగింది. ఓకే, ప్రజెంట్ మళ్ళీ ఎంత రన్ అవుతుంది, 600% నుంచి ప్రజెంట్ 54%. ఇక్కడ చూడండి ఎందుకు పెరిగేటప్పుడు ఎందుకు అంత పర్సెంటేజ్ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది అంటే, రూ. 50 స్టాకు 350 అవ్వడం పర్సెంటేజ్ ఎక్కువ. 50 రూపీస్ స్టాకు 350% ఎక్కువ. అదే 350 స్టాకు 160కి వచ్చింది అంటే సగం పడిపోయింది అన్నట్టు. సో హైలో ఉన్నప్పుడు పర్సంటేజ్ పడే కొద్దీ ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకా 160 నుంచి 10% అంటే అలా 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 డౌన్ అవుతూ ఉండడం, కొంచెం ప్రైస్ మీద తక్కువ, ప్రైస్ తగ్గినప్పుడు ఇంకా కొంచెం పర్సంటేజ్ తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే వాల్యూ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ప్రైస్ పెరుగుతున్నప్పుడు పర్సంటేజ్ పెరిగితే ఏమవుతుందంటే వాల్యూ డిఫరెన్స్ పెద్దగా ఉంటుంది అన్నట్టు. అందుకే మీకు పెరుగుతున్నప్పుడు ఇలా ఇంత పర్సంటేజ్ చూపిస్తున్నాడు, పడుతున్నప్పుడు ఇంత పర్సంటేజ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది చూడండి, మళ్ళీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేజ్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు చూడండి 100% పడిపోయినట్టు. చూసారు కదా, పడేటప్పుడు 100% చూపిస్తున్నాడు, పెరిగేటప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇది 580%, 600% చూపిస్తున్నాడు అన్నట్టు. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పడుతుంది అంటే 50% పడింది కదా అంటే నీ పోర్ట్ఫోలియో సగం పోయినట్టే, అప్పటికి నీ పోర్ట్ఫోలియో సగం పోయినట్టు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ బిఎంఎల్ 23 నుంచి ఆల్మోస్ట్ ఇది అనుకోండి 23 నుంచి ఓకే, ఇక్కడ 350%. ఇది ఇంకా కరోనా ముందు నుంచి చూసుకుంటే ఇంకా ఎక్కువనే ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే కూడా మనకు చాలా ఎక్కువ ఉంటుంది. 19 నుంచి అంటే 830% పెరిగింది. సో ప్రజెంట్ ఎంత ఫాల్లో రన్ అవుతుంది అంటే ఆల్ టైమ్ హై నుంచి ప్రజెంట్ 50% డిస్కౌంట్లో రన్ అవుతుంది. సో తర్వాత కాంకర్ కూడా చూడండి, రైల్వే స్టాకులు అప్పుడు ఎందుకు ఇంత పెరిగినాయి, మరి ఇప్పుడు ఈ రేంజ్లో పడుతున్నాయి కదా. సో ఇది 350%. నెక్స్ట్ ఇక్కడ నుంచి 42%. నెక్స్ట్ ఓరియంటల్ రైల్వే, ఇది చూడండి ఒక రేంజ్లో అసలు మామూలుగా కాదు. ఇంత పెరిగిన తర్వాత మార్కెట్ పడకుండా ఉంటుందా, మీరే అర్థం చేసుకోండి. ఇంత పెరిగిన తర్వాత మనలాంటి
రిటైలర్స్ని ట్రాప్ చేస్తేనే కదా పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు సంపాదించుకునేది. మనలాంటి రిటైలర్స్ని ట్రాప్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి, లేకపోతే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడండి 1200% పెరిగింది, 1200% పెరిగింది. ప్రజెంట్ ఇక్కడ నుంచి 56% సగం పడిపోయింది. నెక్స్ట్ ఐఆర్సిటీసీ 23 నుంచి ఓకే ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది ఒక 100% పెరిగింది. మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ సగం పడిపోయి ఉంటుంది. ఓకే 40% పడిపోయింది. ఓకే ఏఆర్ఎస్ ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ టిటాగర్ చూడండి. అసలు టిటాగర్ చూస్తే మీకు మెంటల్ ఎక్కిపోద్ది. టిటాగర్ రైల్వేస్ 2023 అంటే ఇక్కడి నుంచి చూసుకుంటే దాదాపు 1800% పెరిగింది. 1800% పెరిగిన స్టాకు చూడండి ఇక్కడ నుంచి 60% పడిపోయింది. సో స్టిల్ నేను కొన్ని స్టాక్స్ లెవెల్స్ మెన్షన్ చేసుకున్నా, కొంచెం వెయిట్ చేస్తున్నా, చూద్దాం. ఆడి వరకు వస్తే మాత్రమే తీసేసుకుంటా. జూపిటర్ వ్యాగన్స్ కూడా చూడండి, అసలు ఒక రేంజ్లో 2000 నుంచి తీసుకుంటే మాత్రం ఇది 10,000 ఎంత 10,000%. 2020 నుంచి తీసుకుంటే 10,000% పెరిగింది జూపిటర్ వ్యాగన్స్. ఒకవేళ 23 నుంచి తీసుకుంటే ఇక్కడ చూశారు కదా, 23 నుంచి తీసుకుంటే 700%. 20 నుంచి అసలు ఎవరైనా లక్కీగా ఇక్కడ పెట్టేసుకుంటే 10,000% అంటే మామూలు విషయమా? అట్లుంటుంది. 10,000 11,000%. సో ఇక్కడ నుంచి చూడండి ఇప్పుడు 60% పడిపోయింది. సో ఇది మంచి ప్రాపర్గా వస్తే మాత్రం దీన్ని ఒకసారి ప్లాన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి కూడా చూడండి. ఐఆర్ఎఫ్సి చూస్తే 2023 అంటే 2023 నుంచి 1000% పెరిగింది. ఆల్మోస్ట్ 1000% పెరిగిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇప్పుడు మళ్ళీ 50%, 47%. ఇది కూడా చూడండి, అసలు ఆర్వీఎన్ఎల్ కూడా లెక్క ఉండదు. దాదాపు 2000 అంటే ఇది స్టార్ట్ అయిన కాంచి అంటే కరోనా నుంచి చూసుకుంటే 12 రూపాయల నుంచి 5000% పెరిగింది. ఇప్పుడు 23 నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ నవంబర్ డిసెంబర్ ఇక్కడ చూసుకుంటే 1000% పెరిగింది అన్నట్టు. ఈ రేంజ్లో పెరిగిన స్టాక్స్ ఈ ఫాల్ చూడలేదు కదా మనం. ఈ ఫాల్ కూడా చూడండి ఇక్కడ నుంచి 50%, ఆల్మోస్ట్ 50% పడిపోయింది అన్నట్టు. అంటే ఇంత పెరిగిన 1000%, 5,000, 10,000 రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ అమ్ముకోకపోతే వేస్ట్ కదా. అదే జరుగుతుంది అన్నట్టు. అది అంటే ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా, అది నెగిటివ్ న్యూసా లేకపోతే ఏదో ఒకటి కొంచెం నెగిటివ్ వచ్చేసినా కూడా డౌన్ ట్రెండ్లో చాలా హెవీ ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి ఇది రైట్స్ 260%. నెక్స్ట్ ఎంత పడిందంటే సో ప్రజెంట్ 50%. ఏదైనా ఆల్మోస్ట్ రైల్వే స్టాక్స్ అన్నీ, సో టెక్స్టైల్ ఇది కూడా చూడండి, రైల్వే స్టాక్స్ అన్నీ సగం పడిపోయినాయి. కానీ ఇప్పుడు తీసుకోవాలంటే ఇప్పుడు తీసుకోకూడదు, కొంచెం టైం ఇవ్వండి వాటికి. టైం ఇచ్చి వాటికి కొంచెం రూమ్ వదిలేయండి. టెక్స్టైల్ చూడండి 2000 నుంచి చూసుకుంటే 1600%. ఆ తర్వాత 2023 అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి 600 చేంజ్ %. ఎంత ఫాల్ పడింది అంటే ఇక్కడ చూడండి 50%. అంటే ఆల్మోస్ట్ ఆల్ రైల్వే స్టాక్స్ ప్రజెంట్ 50% డిస్కౌంట్లో రన్ అవుతున్నాయి అనేది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇది 23 అంటే 20 నుంచి చూడండి ఇది కూడా 1300% పెరిగింది జిందాల్ స్టీల్ అనేది. ఆ తర్వాత ప్రజెంట్ ఫాల్ ఉంది. సో ఎంత పడింది 30% పడింది. ఇంకా పడతా అంటే పడే ఛాన్స్ అయితే ఉందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ హిటాచి ఎనర్జీ లిమిటెడ్, ఇదైతే ఇంకా లెక్క లేకుండా పెరిగిపోయింది. 2020 నుంచి చూసుకుంటే ఇది కూడా 2500% పెరిగింది. 2023 నుంచి చూసుకుంటే దాదాపు 300% చేంజ్ అయిపోయింది. సో ప్రజెంట్ ఇది చూడండి ఎంత డిస్కౌంట్ అవుతుంది. సో ఇది 30 ఇక్కడ వరకు వచ్చేసింది. 46 నుంచి కొంచెం రివర్స్ అయిపోయింది. ఓకే ఆర్కే ఫోర్జ్, రామకృష్ణ ఫోర్జిన్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి ఈ నుంచి 2000 నుంచి చూస్తే 3500% పెరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి 40% పడిపోయింది. సో ఐఆర్ఈడిఏ కూడా నేనైతే అన్ని రైల్వే స్టాక్ 2024 అప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ఉన్న అమ్మేసాను నేను. ఇక్కడ చూడండి ఐఆర్ఈడిఏ 520% పెరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి 45% పడుతుందండి. సో ఇది మనకు ప్రజెంట్ రైల్వేలో ఉన్న సిచ్యువేషన్. అంటే మీకు అర్థం చేసుకుంటే
ఏ స్టాక్ అయినా ప్రతి స్టాక్ ఒక 50% డిస్కౌంట్‌లో రన్ అవుతుంది. మరి ఇమ్మీడియేట్‌గా కొనాలి అంటే ఇమ్మీడియేట్‌గా అంత తొందరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపు లాస్ట్ నేను 2020 నుంచి 2020 చూసా, 23 నుంచి కూడా చూసా. అంటే దాదాపు 3, 4 సంవత్సరాలు పెరిగిన స్టాక్స్ ఒక ఇంత ఇమ్మీడియేట్‌గా మళ్ళీ రివర్స్ అవుతాయా అంటే కొంచెం టైం పట్టొచ్చు అనుకుంటున్నా. ఒక ఫాల్ అవ్వాలి, కన్సాలిడేషన్ అవ్వాలి. ఆ తర్వాత ఆపర్చునిటీ వస్తేనే ఎంటర్ అవ్వండి. లేకపోతే వేరే సెక్టార్స్ చూసేసుకోండి అని నా ఒపీనియన్. ఇట్స్ కంప్లీట్‌లీ మై ఒపీనియన్. ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్. ఎందుకు చెప్పా అంటే ఇంతింత పర్సెంటే పడ్డాయి కదా, ఇమ్మీడియట్‌గా కొనొచ్చా, వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అని కాదు. సో మీరు ఒక పర్ఫెక్ట్ లెవెల్స్ మెన్షన్ చేసేసుకోండి. అక్కడి వరకు వచ్చే వరకు వెయిట్ చేయండి. మూవింగ్ యావరేజ్ రెఫరెన్సా, లేకపోతే ప్రైస్ యాక్షన్ రెఫరెన్సా, లేకపోతే మ్యాక్టా, ఇలా ఇవన్నీ రెఫరెన్స్ తీసేసుకొని ప్రైస్ రివర్స్ అవుతున్నప్పుడు తీసేసుకోండి. అప్పటి వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే పోయేదేం లేదు. ఇంతింత ఫాల్స్ వచ్చినప్పుడు వెయిట్ చేయడమే కరెక్ట్. ఇప్పటి నుంచి 50% పడింది కదా, ఇమ్మీడియట్గా రివర్స్ అవుతుందా? ఇమ్మీడియట్గా ఎప్పుడూ రివర్స్ అవ్వదు. ఎందుకంటే ఈ సెక్టార్ నుంచి వేరే సెక్టార్కి మూవ్ అయిపోయారు. సో ఇది మళ్ళీ ఒక స్టేబుల్గా వాళ్ళ మైండ్ సెట్ ఇది మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని క్రియేట్ అయినప్పుడు మాత్రమే మళ్ళీ ఎంటర్ అవ్వాలి. అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఇది రైల్వేస్ మొత్తం ఉన్న స్టాక్స్ గురించి. సో వేరే సెక్టార్ గురించి కూడా ఇలానే చూద్దామంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ మధ్య వీడియోస్ చేయట్లేదు, కొంచెం పనులు ఉన్నాయి. థ్యాంక్ యూ. జై హింద్.